ఒక రోజున ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయి ఈవినింగ్ ఇంటికి వచ్చాననమాట. మేము పైన ఉండేవాళ్ళము, వేరే వాళ్ళు కింద ఉండేవాళ్ళు. వాళ్ళు నేను వచ్చేటప్పటికి దీపాలు పెడుతున్నారనమాట. ఏంటి ఇప్పుడు దీపాలు పెడుతున్నారు అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే ఆమె చెప్పింది, ఈ రోజున ధనత్రయోదశి, యమధర్మరాజుకి దీపం పెట్టుకోవాలి, అలా దీపం పెట్టుకుంటే ఆయుర్దాయం పెరుగుతుందని చెప్పేసి ఆమె చెప్పింది. ఈ విషయం జరిగి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు నేను ప్రతిసారి ఇట్లాగే చేస్తున్నానండి. ఆమె ఏం చెప్పిందంటే ఇంట్లో ఉన్న వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్పేసి అంది. ఆ ఒక్క మాటకి నేను ఆ రోజున నుంచి స్టార్ట్ చేసి ప్రతి ధనత్రయోదశి అంటే దీపావళికి ముందొచ్చిన ధనత్రయోదశి అనమాట, ఆ రోజు ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను. మీరు పాత వీడియోస్లో కూడా చూడండి, నేను ఉంటాయి నాయి పాత 4 ఇయర్స్ బ్యాక్. ఆమె ఏం చెప్పిందంటే కనీసం 4 దీపాలన్నా పెట్టాలని చెప్పింది. మెయిన్ దీపం ఏంటంటే యమదీపం అని చెప్పేసి చెప్పింది. దక్షిణం వైపు పెట్టాలని చెప్పింది. తర్వాత నైవేద్యం కింద కొంచెం బియ్యం, కొంచెం బెల్లం మొక్క నైవేద్యం కింద పెట్టాలి యమదీపానికి అని చెప్పింది అనమాట. తర్వాత దేవుడి దగ్గరేమో కొంచెం పాలు, నెక్స్ట్ చిన్న బెల్లం మొక్క అమ్మవారికి పెట్టి అష్టోత్తరం చదువుకుని, నీ దగ్గర ఏ వస్తువులు ఉన్నాయో చిన్నదైనా పెద్దదైనా బంగారం కానీ వెండి కానీ ఏమన్నా ఉన్నాయో అవి ఆవు పాలు ఉంటాయి కదా, ఆవు పాలతో శుభ్రంగా శుద్ధి చేసేసి దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోమందనమాట. తర్వాత నెక్స్ట్ యమదీపం ఉంది చూసారా, ఆ యమదీపం ఏమో కొంచెం సేపు కొండెక్కకుండా అలాగా ఉంచుకోమని చెప్పింది. ఈ విధంగా చెప్పిందండి ఆమె ఆ రోజున. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నేను కంటిన్యూగా చేస్తానే ఉన్నానన్నమాట. ఇది యూట్యూబ్లో చూసి ఏదో చూసి నేను చేసింది కాదు. నేను ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను. ఓకేనా? మీ అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలండి. నాతో పాటు మీరు కూడా ఒక్కసారి హారతి అద్దేసుకోండి. మా ఇంట్లో వాళ్ళతో పాటు మీ అందరికి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం దొరకాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.